నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో నోటికి రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపించి గుడ్డు పల్లికారం చూపించబోతున్నానండి. చాలా ఈజీగా ఈ కర్రీని చేసుకోవచ్చు. మనం ఎంత హడావిడిలో ఉన్నా ఒక 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఉదయం లంచ్ బాక్స్‌లోకి టేస్టీగా పెట్టే బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఇలా మనం లంచ్ బాక్స్‌లోకే కాదు, లంచ్‌లోకైనా, డిన్నర్‌లోకైనా కమ్మగా తినాలనిపించినప్పుడైనా ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా సింపుల్‌గా చేసి ఈ కమ్మని గుడ్డు కారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక 2, 3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసేసరికి పల్లీలనేవి ఇలా చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 ఎండుమిరపకాయ ముక్కల్ని, ఒక టీ స్పూన్ ధనియాలను, మరీ ఎక్కువ వేయొద్దు. ఒక టీ స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. అలాగే అర టీ స్పూన్ జీలకర్రను తీసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి. సో ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఇదే ప్యాన్‌లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని, నూనె వేడెక్కాక అర టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని చాపర్‌లో ఇలా సన్నగా చాప్ చేసి తీసుకున్నాను. మీరు మామూలుగా సన్నగా తరిగైనా తీసుకోవచ్చు. సో ఉల్లిపాయలనేవి ఫ్రై అయ్యి ఇలా బంగారు రంగులోకి వచ్చాక ఇందులోకి ఫ్రెష్‌గా దంచిన ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, అలాగే 2 పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా వీటిని కూడా ఫ్రై చేశాక ఈ ప్యాన్‌లోనే ఒక పక్కన ఇలా తీసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన సగం పార్ట్‌లో మనం గుడ్లను పగలగొట్టి తీసుకుందాం. ఇక్కడ నేను ఈ గుడ్డు కారం చేయడానికి 4 గుడ్లను తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే 3 గుడ్లనైనా లేదా 5 గుడ్లనైనా తీసుకోవచ్చు. సో ఇలా 4 గుడ్లను పగలగొట్టి తీసుకున్నాక ఈ గుడ్డు మిక్స్ పైనే ఒక పావు టీ స్పూన్ ఉప్పుని, అలాగే మరో పావు టీ స్పూన్ కారాన్ని ఇలా స్ప్రింకిల్ చేసినట్టుగా తీసుకోండి. అలాగే ఈ గుడ్డు మిక్స్ అనేది మాడిపోకుండా బాగా ఉడకడానికి అంచుల చుట్టూ ఇలా ఒక టీ స్పూన్ నీళ్లను తీసుకొని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించండి. ఒక 2 నిమిషాలు ఉడికించామంటే చక్కగా ఉడికిపోతుంది. ఇలా మనం ఒక పక్కన దీన్ని ఉడికిస్తూనే మరో పక్కన మిక్సీ గిన్నెలోకి మనం ముందుగా ఫ్రై చేసిన పల్లీలను తీసుకోండి. ఇందులోనే ఒక 4 వెల్లుల్లిపాయలని తీసుకొని కొంచెం రవరవలా గ్రైండ్ చేసి తీసుకుందాం. మరీ పౌడర్‌లా కాకుండా, అలా అని మరీ పెద్దగా పలుకులు తెలియకుండా ఇలా లైట్‌గా బరక వచ్చేలా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేసి గుడ్డు ఫ్రైలో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా గ్రైండ్ చేసిన ఈ పల్లీ కారాన్ని రెడీగా పక్కనుంచి మరో పక్కన గుడ్డు ఫ్రై అయిందో లేదో చూద్దాం రండి. చూడండి, గుడ్డు 2 పక్కల బాగా ఫ్రై అయింది కదా! ఇప్పుడు కలుపుకుంటూ ఈ గుడ్డు మిక్స్ అంతా చిన్న చిన్నగా వచ్చేలా కలిపి తీసుకుందాం. మరి బురుజీలా చిన్న చిన్నగా అవ్వకుండా కొంచెం కనబడేలా ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నేను మరీ చిన్నగా కాకుండా ఇలా కొంచెం కనబడేలా ముక్కలుగా చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఇదే టైంలో పావు టీ స్పూన్ పసుపుని, అలాగే 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టిన పల్లీ కారాన్ని తీసుకొని బాగా కలపండి. ఈ టైంలో మంటను హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం టు లో ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2, 3 నిమిషాలు ఫ్రై చేసామంటే మనకు ఈ గుడ్డు వేపుడు అనేది తయారైపోయినట్టే. ఇలా చేసిన ఈ గుడ్డు కారం చాలా మంచి టేస్ట్‌గా, మంచి ఫ్లేవర్‌తో చాలా చాలా బావుంటుందండి. అన్నం చపాతీలోకి కాదు, బ్రెడ్‌తో తీసుకున్నా చాలా చాలా బావుంటుంది. ఇలా ఒక 2, 3 నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేశాక చివర్లో కొంచెం తరిగిన కొత్తిమీరాకును తీసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, సింపుల్‌గా చేసుకుని గుడ్డు పల్లీ కారం రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్‌గా ఓసారి ఈ స్టైల్‌లో ట్రై చేసి చూడండి. చాలా బాగా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.